మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను మీకు స్పష్టంగా తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇలాంటి చెప్పినటువంటి బిడ్డలందరూ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కదా, మీరు ఇంగ్లీష్లో చెప్పింటారు. దాదాపు మీకు ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. నేను టీచర్ని కాబట్టి నేను అర్థమయ్యేటువంటి రీతిలో నేను మీకు చెప్తాను. మరి ఇప్పటి వరకు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం గమనిస్తే, మరి సిలువలో పలికినటువంటి 7 మాటలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎక్కడ సిలువ వేశారు, ఏ కొండ మీద సిలువ వేశారు? గొల్గోతా అనబడేటువంటి కొండ, దానికి కల్వరి కొండ అనేటువంటి పేరు కూడా ఉంది. గొల్గోతా కొండ మీద సిలువ వేశారు. ఆ కొండ మీద మరి వరకు మన యేసు ప్రభు అనేటువంటి వారు ప్రయాణమై వెళ్ళారు కొండ వరకు. అంటే మరి గొల్గోతా కొండకు చేరేంత వరకు అసలు ఏం జరిగింది? మనం ముందు మరి ఈరోజు వచ్చేసరికి అందరము కూడా ఏం చెప్పుకుంటామంటే, సిలువలో పలికినటువంటి 7 మాటలు. ఎక్కడైనా చూడండి, ఏ చర్చిలోనైనా చూడండి, యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించే చర్చిస్తారు. కానీ దాని ముందు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. నేను ఆ విషయాలన్నింటినీ మరి నాకు అన్నయ్య మీరు ఓవరాల్గా చెప్పమ్మా అని నాకు ఇచ్చినప్పుడు నేను చాలా ధ్యానం చేసే, అసలు ఏం చెప్పాలి, 7 మాటలు అయితే ఏదో ఒక మాట తీసుకొని దాని గురించి చెప్పవచ్చు. కానీ మరి దాని ముందు జరిగినటువంటి ఏ విషయాలన్నింటినీ తెలుసుకోవాలంటే 4 సువార్తలు చదివా మొత్తం. ఈ 4 సువార్తల్లో కూడా నేను గమనించినటువంటి అంశాలు ఏంటంటే, మనం ఇప్పుడు చదివితే టైం లేదు. ముందుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 39 వరకు, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 36 వరకు, లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 41 వరకు, యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. ఈ 4 చోట్ల మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించి చూడండి. ఈ సువార్తలన్నింటిలో కూడా మరి ముందుగా రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన తన శిష్యులను వెంట పెట్టుకొని గెత్సెమనేటువంటి తోటకు వెళ్ళెను అని. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రయాణం ఎక్కడ మొదలైంది? గెత్సెమనేటువంటి తోటలో ఆయన యొక్క శిలువ ప్రయాణం అనేటువంటిది మొదలైంది. చూడండి, ఇక్కడ ఆయన ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళారు? శిష్యులను. తన శిష్యులను వెంట పెట్టుకొని తోటలోనికి వెళ్ళేటప్పుడు 3 శిష్యులను మాత్రమే తీసుకొని వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన గురించి నేను ఎక్కువగా ధ్యానం చేశాను. ఆయన ఏమని ప్రార్థన చేశారంటే, ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా వ్రాయబడింది. దుఃఖపడుతూ, విభ్రాంతి నొందుతూ ఆయన చేసేటువంటి ప్రార్థన, మరి ఆయన యొక్క చెమట రక్తపు బిందువుల వలె కారుతూ ప్రార్థన చేస్తూ ఆయన మధ్య మధ్యలో శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులను అడుగుతూ ఉన్నాడు. శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా? మెలకుగా, శోధనలోనికి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నాకు ఈ వాక్యం అనేటువంటిది చాలా ఎక్కువగా నచ్చింది. శోధనలోనికి ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయుడి. దేవుడు చూడండి, ఇక్కడ యేసు ప్రభు మరి చేసినటువంటి ప్రార్థనలు, మరి బైబిల్లో మనం అనేక చాలామంది ప్రార్థనా పనులను మనం చూసాం. మరి బైబిల్ అంతట్లో కూడా, మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అన్నింటిలో కూడా మరి అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఏంటి అంటే, ఈ గెత్సెమనే తోటలో మన యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నాడు, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, దుఃఖపడుతూ ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన మరి ప్రార్థన గురించి చెప్తున్నారు. ఎందుకు అంత దుఃఖపడుతూ ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఆయనకు ముందుగానే తెలుసు, తెల్లవారితే తను అప్పగించబడబోతున్నాడని తెలుసు. తనకు
శిలువ మీద వేలాడతానని తెలుసు, శిలువ మరణం పొందుతానని తెలుసు. అవన్నీ ఎరిగినటువంటి వాడే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు సన్నిధిలో తోటలో మరి ఆయన దుఃఖాక్రాంతుడై ఉన్నాడు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు ప్రభువుని. మరి చూడండి ఎంత చక్కని ప్రార్థన దేవుడు మరి ముందుగా మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. శోధన, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ శోధన అనేటువంటి మాట గురించి ఎప్పుడైనా ఆలోచించారా? శోధనలు మనము మరి మన బైబిల్ అన్నింటిలో మనం బైబిల్ మొత్తం తిరగేయండి, మన పరిశుద్ధ గ్రంథం అంతా తిరగేయండి. మరి చాలా మంది భక్తులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న శోధనలకే పాపంలో పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆదాము మొదలుకొని అవ్వ, ఆదాము గురించి తెలుసు కదా మనకు. ఆదాము అవ్వ ఏ శోధనలో పడిపోయారు? ఒక చిన్న పండు అనేటువంటి శోధనలో పడి పాపంలో పడిపోయారు. ఏసావు కథ కూడా మనకు తెలుసు, సండే స్కూల్లో ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. అసూయ అనబడేటువంటి ఒక చిన్న శోధనకి ఏసావు ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. దావీదు మహారాజుని మరి దేవుడు ఏమని పొగిడాడంటే, నా హృదయానుసారుడు, గొప్ప రాజు దావీదు. మరి అలాంటి రాజు ఒక స్త్రీ వ్యామోహంలో పడి పాపం చేశాడు. యోబుకి ఏమని పేరు? మరి యోబు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం బైబిల్లో. మరి ఎన్ని శ్రమలు వచ్చినా మరి ఆ శ్రమలలో కూడా భార్యను దూషించి పక్కకు రమ్మన్న ఆయన రాల. కానీ ఒకానొక సందర్భంలో మరి ఆయన విశ్వాస వీరుడు అని పేరు అయినప్పటికీ కూడా ఆయన ఒక చిన్న శోధన, ఒక చిన్న మాట ద్వారా ఆయన ఏం చేశాడు? భక్తిలో నుంచి బయటకు వచ్చాడు. ఏమన్నాడంటే, నేను పుట్టిన దినము శపించబడును గాక, నేను నా తల్లి కడుపులోనే చనిపోయి ఉంటే ఈ కష్టాలన్నీ నాకు రాకుండా ఉండును గాక అన్నాడు. చిన్న శోధన, ఆ చిన్న మాట ద్వారా అతను శోధనలో పడిపోయాడు. మరి చూడండి, ఇలాంటి చాలామంది భక్తి పరులు మరి శోధనలో పడిపోతున్నారు. మరి యేసు ప్రభువుకు వచ్చినటువంటి శోధనలు ఒకసారి గమనించారా మీరు? మన యొక్క శిలువ ప్రయాణంలో యేసుక్రీస్తు అనేక శోధనలు అనుభవించారు. మొట్టమొదట ఆయనకు వచ్చినటువంటి శోధన ఏంటి? ఆయన ఎవరు? శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు? ఆయన తెల్లవారింది, మరి యేసు ప్రభువు రాత్రంతా మరి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవారగానే మరి అక్కడ ఉన్నటువంటి యూదా మత పెద్దలు మరి ఆయన రోమా సైనికులను పంపించి మరి ఏం చేశారు? ఆయనని పట్టుకోవడానికి కత్తులు గుద్దీలతో వచ్చారు. ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభువుని ఏం చేశాడు? ముద్దు పెట్టుకోగానే యేసుక్రీస్తు ఏమని పలికాడు ఒకసారి గుర్తుందా? నా చెలికాడా. ఏమని పిలిచాడు ఆయన్ని? నా చెలికాడా, నీవు వచ్చిన పని కానివ్వు, నువ్వు దేనికి వచ్చావు? నన్ను అప్పగించడానికి వచ్చావు. ఈ వాక్యం గమనించండి ఒకసారి. మరి ఆయనతో తిరిగినటువంటి శిష్యుడు, ఆయన రాజసువార్త అనేక పట్టణాలలో చేస్తూ ఉంటే ఆయనతో కలిసి తిరిగినటువంటి శిష్యుడే, ఆయన వెంబడించినటువంటి వాడే. అయినప్పటికీ ఏం చేశారు? యేసు ప్రభుని మరి సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగిస్తే మరి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? మనకు ఎవరన్నా అలాంటి పని చేశారనుకో, మనతో తిరిగారు, మన ద్వారా మేలు పొందారు, మనకి కీడు చేశారనుకోండి, మానవ మాత్రమైనటువంటి మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా శపిస్తాం, తిడతాం. అసలు దుర్మార్గుడా, నీకెంత మేలు చేశాను నేను, అది నువ్వు చేసినటువంటి పని ఏంటి? మానవ మాత్రమైనటువంటి మనము ఏం చేస్తాం? వెంటనే శపించగలుగుతాం. కానీ మన ప్రభు చూడండి ఏమని చెప్తున్నాడు? నా చెలికాడా, నీ వచ్చిన పని కానీ. ఎంత సహనం, ఎంత ఓర్పు! అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? మన ప్రభువుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ గెత్సేమనే తోటలో ఆయన చేసినటువంటి
గొప్ప ప్రార్థన వల్లనే ఆ శక్తి అనేటువంటిది లభించింది. మరి మన జీవితంలో కూడా మరి అలాంటి శక్తిని పొందాలంటే మనం కూడా ఎలాంటి ప్రార్థన అవసరం మనకు? మనకి ఈ గెచ్చం అనేటువంటి తోట అనేటువంటిది దానికి అర్థం ఏమనంటే అక్కడ ఆ తోటలో ఒలివ చెట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయట. ఆ ఒలివ చెట్లు పెద్ద పెద్ద మాన్లై ఇప్పటికీ ఆ తోట అనేటువంటిది అక్కడ ఉంది. ఒలివ చెట్లను పండిస్తారు. ఒలివ చెట్లలో ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి కాయలు గానుగలో వేసి నూనె తయారు చేసేటువంటి తోట. అందుకే గెత్సెమనే అనే అర్థం ఏంటి అంటే మరి నూనె గానుగా అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు మన బైబిల్లో. అంటే అక్కడ యేసు ప్రభువు విరగొట్టబడదు, నలుగొట్టబడదు. మరి గానుగల గురించి మనకు తెలుసు. విత్తనాల నుంచి ఏం చేస్తారు? ఆ గానుగల్లో వేసి నూనె తీస్తారు. అట్లాగే ఒలివ కాయలను ఆ గానుగల్లో వేసి ఒలివ నూనె తయారు చేస్తారు. అట్లాగా విత్తనాలు ఏ విధంగా అయితే నలగొట్టబడ్డాయో, ఏ విధంగా అయితే విరగొట్టబడ్డాయో అలాంటి ప్రార్థన యేసు ప్రభు వారు అక్కడ చేసి ఉన్నారు. మరి శోధనలను జయించాలంటే మనకు అలాంటి ప్రార్థన అవసరం. శోధనలను జయించాలంటే అలాంటి శక్తి అనేటువంటిది మనకి అవసరం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు మనకు ఏం మాదిరి కనిపించింది, ఏం మాదిరి చూపించున్నారు? మనకి ప్రార్థన. గెత్సెమనే అనేటువంటి తోటలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనను ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవే కాదు, పేతురు కూడా అలాగే. ఆయన శిష్యులందరూ కూడా మరి యేసు ప్రభువుని ఎప్పుడైతే వారందరూ మరి పట్టుకున్నారో వెంటనే అందరూ కూడా ఏం చేశారో మరి దూరం అయిపోయారు. అట్లా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రయాణంలో మొట్టమొదట గెత్సెమనే అనేటువంటి తోట, దాని నుంచి మరలా ఆయన మరి ఉదయాన్నే వెంటనే ఏం చేశారు? ఆయనని యూదా ఇస్కరియోతు వచ్చి రోమా సైనికులు వచ్చి ఆయన్ని బంధించి మరి ఆ శిలువ ప్రయాణంలో మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని గొప్ప పాఠాలు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన మనము నేర్చుకోవాలి. అలాగే ఆయన చూపించినటువంటి సహనాన్ని మనం కూడా చూపించాలి. మరి శత్రువు యూదా వచ్చి పట్టిస్తున్నా కూడా దేవుడు ఎంతో సహనాన్ని కనపరుస్తూ మరు మాటలు మాట్లాడాడు. నా చిలికాడా అని నీ వచ్చిన పని కాండము అని చెప్పి ఎంతో సహనంతో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి సహనాన్ని మనం నేర్చుకోవాలి. ఈ శిలువ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క ప్రయాణంలో ఆయన చూపించినటువంటి మాదిరి, ఆయన చూపించినటువంటి మరి సహనం అనేటువంటిది మన యొక్క జీవితంలో కూడా మనము నేర్చుకొని ఉండాలి. తర్వాత తోటలో నుండి ఆయనని మరి వాళ్ళు చెరపట్టిన తర్వాత మొట్టమొదట మరి అన్న అనబడేటువంటి అతని దగ్గరికి ఆయన్ని తీసుకుని వెళ్ళారు యేసు ప్రభు. అక్కడికి తీసుకుని వెళ్తూ యేసు ప్రభుకి ఉన్నటువంటి వస్త్రాలను తీసేసి వారు మరలా ఏం చేశారంటే వాడు వేరొక వస్త్రం వేశారు. అన్న ఎవరు అని అంటే అప్పటి మందిరం, ఆ మందిరంలో ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు అయినటువంటి కయప అనేటువంటి ప్రధాన యాజకుడికి మామ అవుతాడు. అంటే అసలు ప్రధాన యాజకుడు కయప ముందు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళారంటే అన్న దగ్గరికి తీసుకెళ్ళారు. వీళ్ళ మామ అతను అక్కడికి తీసుకెళ్ళారు. అంటే అప్పట్లో పాలన అట్లాగే ఉండేది, కుటుంబ పాలన ఉండేది. కాబట్టి ముందుగా అన్న దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి కయప అనబడేటువంటి ప్రధాన యాజకుడి దగ్గరికి, ఆ తర్వాత పిలాతు న్యాయపీఠం మీదట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నిలబెట్టారు. పిలాతును మనం ఏమేమి పేరు పెట్టి పిలుస్తామంటే పొంతు పిలాతు అంటారు. పొంతు అనబడేటువంటి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి పిలాతు ఒక అధిపతి. అంటే ఇప్పుడు మనకు గవర్నర్ ఉన్నారు, అట్లాగే అప్పుడున్నటువంటి పొంతు అనబడేటువంటి రాష్ట్రానికి ఈ పిలాతు ఒక గవర్నర్గా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. అతని దగ్గరికి మన ప్రభుల వారిని తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్తే ఆయన చాలా జ్ఞానవంతుడు. అసలు పిలాతు మరి ఒక అధిపతి, ఒక రాష్ట్రానికి గవర్నరు, ఆ రాష్ట్రం మొత్తానికి ఒక పెద్ద, అక్కడ ఉన్న ప్రధాన యాజకులందరికీ పెద్ద, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరికీ పెద్ద, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన పెద్ద.
అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు, యేసుక్రీస్తును చూడగానే ఇతనిలో నాకు ఏ నేరము కనపడలేదు, నాకు ఏ నేరము కనపడలేదు, కాబట్టి నేను ఎటువంటి శిక్ష విధించలేదు. అక్కడ పిలాతు ఏ తీర్పు తీర్చలేదు. ప్రజలే మొత్తుకుంటున్నారు, ఈయన గలిలయ నుంచి యూదయ వరకు కూడా మరి రాజస్వార్త చేస్తున్నాడు, దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టి కడతానంటున్నాడు, మరి పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడని చెప్పి ఆయన మీదనే సనుగుకుంటూ కేకలేస్తూ ఉంటే ఇతను ఏ రాష్ట్రపు వాడు, ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. వెంటనే మరి గలిలయను పరిపాలించేటువంటి హేరోదు దగ్గరికి ఆయన్ని పంపించారు. హేరోదు యేసుక్రీస్తు గురించి ముందుగానే తెలుసుకొని ఆయన చేసే సూచక్రియలు, ఆయన చేసేటువంటి బోధలు, ఆయన ఎప్పుడెప్పుడు యేసుక్రీస్తును చూద్దామా అని చెప్పి సంతోషిస్తూ యేసుక్రీస్తుని అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు మౌనం వహించారు, ఏమీ మాట్లాడారు. అంటే అధికారుల దగ్గర ఆయన ఎలా ఉన్నాడు, అధికారులకు లోబడి ఉండాలి. ఈ లోకంలో కూడా మనము అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నాం, చదువుకుంటున్నాం, మరి మనం పనిచేసేటువంటి అధికారులకు మనము లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మరి పిలాతు దగ్గర నోరెత్తలేదు, అలాగే మరి హేరోదు దగ్గర కూడా ఆయన ఎటువంటి మరి నోరెత్తి సమాధానం అనేటువంటిది చెప్పలేదు. కాబట్టి హేరోదు కూడా ఏం చేశారంటే ఎలాంటి తీర్పు తీర్చకుండా తిరిగి మరలా పిలాతు దగ్గరికి పంపించడం జరిగింది. మరలా పిలాతు దగ్గరికి వచ్చిన వెంటనే పిలాతు భార్య, మనకి ఇప్పట్లో కోర్టులు అనేటువంటివి ఉన్నాయి, అప్పట్లో వాళ్ళు అధిపతులు చెప్పేటువంటి వాటిని ఏమంటారంటే న్యాయపీఠము అంటారు. ఇప్పుడు మనకు న్యాయస్థానం అనేటువంటి పేరు వచ్చింది. పిలాతు న్యాయస్థానం ఎదుట యేసుక్రీస్తును నిలవబెట్టగానే పిలాతు భార్య ఒక చిన్న వర్తమానం పంపింది. ఏమని అంటే, నాకు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళలో మరి దూత నాకు ఏమని చెప్పారంటే అతను నీతిమంతుడు, మీరు అతని జోలికి వెళ్ళొద్దు అనేటువంటి వర్తమానాన్ని మరి అక్కడ ఉన్నటువంటి సైనికుల ద్వారా తెలియచేసింది. కళలో ఏమని దూత చెప్పారట, అతను నీతిమంతుడు. మరి మన ప్రభు కళలో కాదు, మన కళ్ళ ఎదుట కూడా నీతిమంతుడు. మన కళ్ళ ఎదుట కనిపించేటువంటి దేవుడు మన యేసు ప్రభు కూడా నీతిమంతుడు. ఆమె వర్తమానం పంపిన వెంటనే మరి పిలాతు ఏమని తీర్పు తీర్చారంటే, నాకు ఇతనిలో ఏ దోషం కనపడలేదు, నేను ఇతన్ని గూర్చి అప్పటికే మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కేకలేస్తున్నారు, ఇతన్ని సిలువ వేయండి, మరి బరబ్బాను విడుదల చేయండి అని చెప్పి కేకలేస్తూ ఉన్నారు. నా చెయ్యి దాటిపోయింది, ఇతను నిర్దోషి, కాబట్టి నేను ఈయన మరణంలో నాకు ఎలాంటి పాత్ర లేదు అని చెప్పి చేతులు కట్టుకున్నాను. ఇక్కడ ఒక విషయం గమనించండి, పొందు పిలాతు మరి ఒక అధిపతి, తీర్పు తీర్చవచ్చు, కానీ ఆయన తీర్పు తీర్చలేదు. ఆయన చేసినటువంటి ఒక మంచి కార్యం ఏంటంటే తీర్పు తీర్చలేదు. తీర్పు తీర్చకుండా ఆయన ఏం చేశారు, వాళ్ళకే మత పెద్దలకి, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిశీలకు, సద్దుపయులకు వాళ్ళకే అప్పచెప్పారు. వాళ్ళన్నారు, అవును ఇతని రక్తము మా పిల్లలకు మాకే అంటునుగాక అనేటువంటి మాట పలుకుతున్నారు. మరి ఇక్కడ చూసారా, మనం 2 విషయాలు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. మనం యొక్క యేసు ప్రభు వారు రాజ్యస్వార్త చేస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పబడింది, తీర్పు తీర్చబడి మీరు తీర్పు తీర్చిన ఎడల మీరు కొలిచిన కొలత చొప్పుననే మీకు కొలవబడింది. ఇక్కడ పిలాతు తీర్పు తీర్చలేదు, ఆయన నీతిమంతుడు, నిర్దోషి, నిరపరాధి. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు, నిర్దోషి. అపోస్తలుడు అయినటువంటి పౌలు మరి యేసుక్రీస్తుని వర్ణిస్తూ ఏమని చెప్పారు, నిర్దోషి, నిష్కల్మషుడు. నిష్కల్మషుడు అంటే ఏ కలంకము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైనటువంటి వాడు అని చెప్పబడింది. మరి యేసుక్రీస్తు ఎవరు, నిర్దోషి. యేసుక్రీస్తు ఎవరు, నిష్కల్మషుడు, ఏ కలంకం లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి మన యేసుక్రీస్తు ఎలాంటి వాడయా,
అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనమందరం కూడా అదృష్టవంతులండి. అలాంటి నిర్దోషి మరి మనకు అవసరం. కళంకం కలిగినటువంటి మనందరము కూడా మరి మన ఆదికాండం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు మనుషులందరూ పాపం చేసి, మనుషులందరూ దోషం చేసి మరి పాపం కొని తెచ్చుకున్నాం మనమందరము కూడా. మరి ఇలాంటి పాపల కొరకు మరి ఎవరు కావాలి? నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు కావాలి. నిర్దోషి అయినటువంటి, నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు రావాలి. కలంకం లేనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి వారు మనకు కావాలి. చూడండి ఎంత గొప్ప పేరు కలిగినటువంటి దేవుడు. కాబట్టి పిలాతు ఏం చేశారంటే, పిలాతు కూడా మరి తీర్పు తీర్చలేదు. మనం కూడా మన యొక్క నిత్య జీవితంలో కూడా ఏ మనుషుని గురించి కూడా మనము తీర్పు తీర్చకూడదు. మనం తీర్పు అనేటువంటిది మరి యేసు ప్రభువును ఎలాగో పిలాతు యొక్క న్యాయపీఠం మీద నిలబెట్టారో, రేపు మనం కూడా అలాంటి న్యాయపీఠం, దేవుని న్యాయపీఠం వద్ద మరి నిలబడి మనం చేసినటువంటి పాపాలకు, మనం చేసినటువంటి అపరాధాలకు మనం కూడా మరి తీర్పులో నిలబడవలసినటువంటి వాళ్ళం అంటాం. ఆ రోజు మీరు చేసినటువంటి, నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా మరి ఖచ్చితంగా దానికి తగినటువంటి ఫలం అనేటువంటిది ఆ రోజు మనం అనుభవిస్తాం. కాబట్టి ఏ మనిషిని తక్కువగా మాట్లాడకూడదు, ఏ మనిషిని కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. కాబట్టి ఎవరిని నిందించకూడదు. దీన్ని బట్టి మనం తెలుసుకునేటువంటి పాఠం ఏంటంటే, మనం ఎవరి గురించి కూడా, ఏ మనిషిని గురించి కూడా మనము తీర్పు తీర్చకూడదు అనేటువంటి పాఠం అనేటువంటిది మనము నేర్చుకొని ఉండాలి. తర్వాత ఇక్కడ మరి వీళ్ళిద్దరు అధిపతులు ఎవరు? హేరోదు మరియు పిలాతు. వీళ్ళిద్దరూ మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయంలో రాయబడింది. వీళ్ళు ఇద్దరు ఒకప్పుడు శత్రు రాజులు. అంటే ఇద్దరి పక్కపక్క రాష్ట్రాలు. యేసుక్రీస్తు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారట? శత్రువులు. ఆ శత్రువులు ఎప్పుడు మిత్రులు అయ్యారంటే, యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత మిత్రులు అయ్యారు. చూడండి, ఇదేం ఆశ్చర్యం అసలు. అప్పటి వరకు శత్రువులు, ఆ తర్వాత దేనిగా మారారట? వాళ్ళు మిత్రులుగా మారిపోయారు. మిత్రులు అంటే ఏంటి? ఫ్రెండ్స్గా మారిపోయారంటే ఇద్దరు. ఎందుకు మారిపోయారు? యేసుక్రీస్తు విషయంలో. ఇద్దరూ జ్ఞానవంతులే, ఇద్దరూ తెలివి కలిగినటువంటి వారే, ఇద్దరూ యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి వారే. కానీ ఇద్దరు కూడా దేవుని, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తీర్పు తీర్చాల. ఎందుకు వాళ్ళు మిత్రులుగా మారారు అని అంటే, శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా ఎందుకు మారారు? పిలాతు ఒక అధిపతి, హేరోదు కూడా ఒక అధిపతి. పిలాతుకు కూడా అధికారం ఉంది. ఈయన నిజంగా పాపం చేశాడు, ఈయనని సిలువకు అప్పగించాలి, ఈయనని ఖచ్చితంగా చంపాలి అనేటువంటిది మరి పిలాతు కూడా మరి ఒక అధికారిగా ఆదేశం ఇవ్వచ్చు. కానీ అలాంటిది చేయకుండా ఏం చేశాడు? ఆ పని హేరోదుకు అప్పగించాడు. అంటే ఇక్కడ పిలాతు తనను తాను తగ్గించుకున్నాడు, హేరోదుని ఏం చేశాడు? హెచ్చించాడు. అట్లాగే మనం కూడా నిజ జీవితంలో కానీ ఎప్పుడైనా సరే మనము మన శత్రువుల ఎదుట మనం తగ్గించుకొని ఉన్నట్లయితే, వారిని గౌరవించడం లేదా వారిని హెచ్చించడం చేసినట్లయితే శత్రువులు ఏమవుతారు? మిత్రులుగా మారుతారు అనేది ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకోవచ్చు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు వెళ్ళేంత వరకు ఉన్నటువంటి వారు, అంటే ఇక్కడ ఎవరి పాత్ర ఎక్కువగా ఉందంటే పిలాతు యొక్క పాత్ర. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన హేరోదుని గౌరవించాడు, హేరోదుని హెచ్చించాడు. కాబట్టి వారిద్దరు కూడా తర్వాత మిత్రులైరి. ఆ తర్వాత పిలాతు దగ్గర నుంచి మరి వాళ్ళు యేసు ప్రభును మరి తీసుకెళ్ళడం జరిగింది. మరి యేసు ప్రభు చేసినటువంటి మరి సిలువలో మరి ఆయన ఒక్కసారిగా ఇంకా ఆయన వస్త్రాలను తీసేసి, వారి వస్త్రాలను తొలగించి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఉమ్మి వేసి, మరి ఆ కార్యక్రమాలన్నీ మనం అనేక సార్లు చదువుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఎలా ఉన్నాడు? ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి గొర్రె కసాయి వాళ్ళ ముందు ఎలాగూ మరి మౌనంగా ఉన్నాడో, వారి ఎదుట మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు చూపినటువంటి మాదిరి
సహనం, ఆయన చూపినటువంటి మాదిరి మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే సహనం. అన్ని శోధనలో కూడా, అన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా ఆయన మనకు ఒక మాదిరిని కనపరిచాడు. అట్లా తీసుకొని వెళ్తూ ఆయన భుజాల మీద మరి రాణితో చేయబడినటువంటి సిలువను ఉంచి మరి ఎక్కడికి ఆయనను తీసుకొని వెళ్ళడం జరిగింది? గోల్గోతా కొండకి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో మనం అప్పుడప్పుడు గమనిస్తే మరి ఆ సిలువను మోసేటువంటి వారిలో ఎవరైనా మరి అంతమంది శిష్యులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. మరి ఎవరైనా సిలువను మరి మేము మోస్తామని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? మనం ఒక్క చోట మాత్రమే గమనించగలం. కురేనీయుడైన సీమోను మాత్రమే కొద్దిసేపు సిలువను మోసినట్టుగా గమనిస్తాం. కానీ అంతమంది శిష్యులు కానీ లేదా అంతమంది శాస్త్రులు మన అపోస్తలులు ఉన్నా కూడా ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క సిలువను మోసినటువంటి వాళ్ళు కాదు. యేసు ప్రభు వారు గోల్గొతా కొండ వరకు కూడా ఒంటరిగానే మరి సిలువను మోయటం జరిగింది. ఒంటరి పోరాటం. మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే ఒంటరి పోరాటాన్ని మనము మరి ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనకు ఎలాంటి ప్రార్థన అవసరం? మన యేసు ప్రభు చేసినటువంటి గెత్సెమనేటువంటి కోటలో చేసినటువంటి ప్రార్థన ఉన్నట్లయితే, అలాంటి ప్రార్థనా శక్తి ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మరి మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఒంటరి పోరాటాలను, ఈ శోధనలను మనము గ్రహించగలం. ఈ యొక్క చివరి దశ ఏంటంటే మీరు చెప్పుకున్న 7 మాటలు అనేటువంటివి గొల్గొతా కొండ మీద యేసు ప్రభును సిలువ వేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ గొల్గొతా అనేటువంటి ఒక పేరు అనేటువంటిది మరి మనకు వినబడుతుంది. దీన్ని గొల్గొతా కొండ అంటారు. అలాగే కల్వరి కొండ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. గొల్గొతా అనబడేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే కపాలం అనబడును అనబడింది ఒక చోట బైబిల్ గ్రంథంలో. కపాలం అంటే ఏంటి? పుర్రె, మన తల సైన్స్లో కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే మన తల మరి కపాలం అనేటువంటి ఎముకలతో తయారు చేయబడింది. మన మెదడు అనేటువంటిది ఆ పుర్రె లోపలి భాగంలో ఉంటుంది. మరి అది ప్రధానమైన అవయవం. మన శరీరానికి ఉన్నటువంటి అవయవాలన్నిటికీ మరి నాడులను సరఫరా చేసేటువంటి ముఖ్యమైనటువంటి అవయవం మెదడు. మరి యేసు ప్రభు వారిని ఎక్కడ సిలువ వేశారో కపాలం అనబడేటువంటి మరి ఆ కొండ మీద ఆయన్ని సిలువ వేయడం జరిగింది. ఎందుకు నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు మరి కపాలం అనబడేటువంటి కొండ మీద ఎందుకు సిలువ వేశారు యేసు ప్రభుని? మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి దోషాలు, మనం చేసినటువంటి అపరాధాలన్నీ కూడా మన యొక్క తల మీద ఉన్నటువంటి ఆ పాపాలన్నీ తొలగించడం కోసం, మన శాపాలను తొలగించడం కోసం, మనం చేసినటువంటి దోషాలన్నింటినీ తొలగించడం కోసం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఎక్కడ సిలువ వేయబడ్డారు? కపాలం అనబడేటువంటి కొండ మీద సిలువ వేసి, సిలువ వేయబడింది మనల్ని పాప విముక్తులను చేసి మన కోసం ఆయన ప్రాణాలు అర్పించినట్టుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రజలారా మనం తెలుసుకోవాల్సినటువంటిది మన పాపంలో నొప్పుకొని మన శాపాలను తొలగించుకోవడం కోసం మనపై మరణించినటువంటి యేసయ్య పాదాల వద్ద ఆయన చేసినటువంటి ప్రార్థనను మనం ఒకసారి గుర్తు చేసుకొని ఆయన మనకు ఇచ్చినటువంటి జీవితాన్ని మరణం పర్యంతం వరకు కూడా ఆయన మనమందరం నమ్మకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మన సహోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ